హలో గైస్, ఈ వీడియోలో మనం మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతున్న కొన్ని కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 10 స్టాక్స్ ఏవైతే పీఈ రేషియో అనేది చాలా తక్కువ ఉందన్నమాట. అంతేకాకుండా ఇండస్ట్రీ పీఈ కన్నా కూడా స్టిల్ ఈ కంపెనీస్ ఇంకా మంచి వాల్యుయేషన్స్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుందన్నమాట. అటువంటి కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్జ్ క్యాప్ కంపెనీస్ నుంచి స్లోగా స్మాల్ క్యాప్ స్టాక్స్ దాకా కూడా డిస్కస్ అనేది చేద్దాం. ఒక 10 కంపెనీస్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఎస్బీఐ గైస్. సో పిఎస్యు బ్యాంక్ మనకి పిఎస్యు సెక్టర్లో, పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్లో ఏమైనా మంచి బ్యాంక్ ఉంది అంటే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో కొంత ఏదైతే మార్కెట్ క్యాప్ వైజ్ చూస్తే కనుక చాలా హెవీగా ఉంది మార్కెట్ క్యాప్, బట్ స్టిల్ లాంగ్ టర్మ్ మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. స్టాక్ పీఈ అయితే కనుక 9 ఉంది. మనం కంపేర్ చేస్తే కనుక ఇండస్ట్రీ పీఈ మనం కంపేర్ చేస్తే కనుక యావరేజ్ సెక్టార్ పీఈ వచ్చేసరికి 16 ఉంది. బట్ ఈ పర్టికులర్ ఎస్బీఐ బ్యాంక్ వచ్చేసరికి 9 పీ. స్టిల్ చాలా మంచి వాల్యూషన్స్ దగ్గర స్టాక్ అయితే కనుక ట్రేడ్ అవుతుంది గైస్. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ. ఈ పర్టికులర్ స్టాక్ మనం ప్రీవియస్గా 300-400 లెవెల్స్ దగ్గర కూడా మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం. సో స్టాక్ అయితే కనుక ఆల్మోస్ట్ 900 లెవెల్స్ దాకా వెళ్ళి రీసెంట్ టైమ్స్లో మంచి ఫాల్లో 700 లెవెల్స్కి వచ్చి మళ్ళీ కూడా మంచిగా మార్కెట్ ర్యాలీ ఇవ్వడంతో స్టాక్ ఆల్మోస్ట్ 800 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గైస్. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే 1 to 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి. సో ఖచ్చితంగా మనకి లాంగ్ టర్మ్ మంచిగా డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఎస్బీఐ గురించి. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి హీరో మోటోకార్ప్ అనమాట. స్టాక్ ప్రైస్ చూడకన్నా కూడా స్టాక్ యొక్క వాల్యుయేషన్స్ చూడండి. సో 87,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. స్టాక్ పీఈ వచ్చేసరికి కేవలం 20 ఉంది. ఆర్ఓఈ చాలా బాగుంది. స్మాల్ డెప్ట్ కంపెనీ. సో హీరో మోటోకార్ప్ మన వెహికల్స్ అన్ని కూడా యూజ్ చేస్తుంటాం, హీరో ప్రొడక్ట్స్ అన్ని కూడా యూజ్ చేస్తుంటాం ఏవైతే వెహికల్స్. సో ఖచ్చితంగా లాంగ్ రన్లో స్టిల్ చాలా మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 6,000 లెవెల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్ కరెక్షన్లో 3,500 లెవెల్స్కి వచ్చింది. అక్కడి నుంచి మంచిగా మార్కెట్ ర్యాలీలో స్లోగా అప్ సైడ్ అనేది మూమెంట్ అనేది ఇస్తుంది గైస్. సో ఈ పర్టికులర్ కంపెనీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ పీ అబ్జర్వ్ చేస్తే కనుక అరౌండ్గా 20 దాకా ఉందన్నమాట. బట్ సెక్టార్ పీ అంటే సో ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్లో సో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 37 పీ ఏదైతే సెక్టార్ పీ ఉంటే కనుక స్టిల్ ఇది చాలా మంచి వాల్యూస్ దగ్గర ట్రేడ్ అవుతుంది గైస్. మనం కొన్ని స్టాక్స్ మనం 10,000, 12,000 లెవెల్స్ దగ్గర మనం చూస్తున్నాం. బట్ దానికంటే మంచిగా మనకి స్టాక్ అనేది ఇంకా చాలా మంచి వాల్యూషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్మాల్ డెప్ట్ కంపెనీ. ఆర్ఓఈ చాలా బాగున్నాయి. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ. సో డిప్స్లో అక్యూములేట్ చేసుకుంటే స్టిల్ ఇక్కడి నుంచి ఒక 500 నుంచి 1000 పాయింట్స్ డిప్ వస్తాయి. రీసెంట్గా మనకి పడింది. సో 4,000 లెవెల్స్, 3,500 లెవెల్స్, 3,000 లెవెల్స్ మ్యాక్సిమం ఈ లెవెల్కి వస్తే కనుక ఆల్మోస్ట్ 50% మనకు కరెక్ట్ అయినట్టు ఖచ్చితంగా మనం అక్యూములేట్ చేసుకోదగ్గ స్టాక్. సో ఇది మనకి హీరో మోటోకార్ప్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి అరవిందో ఫార్మా సెక్టర్కి సంబంధించిన కంపెనీ. సో ఇది కూడా చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 20 పీఈ. ఎప్పుడైనా ఏదైనా కంపెనీ బిలో 20 పీఈ ట్రేడ్ అవుతుందంటే కనుక అది కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ అయితే కనుక లాంగ్ రన్లో చాలా మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఆర్ఓఈ డీసెంట్గా ఉన్నాయి. 8,000 crores అరౌండ్గా డెప్ట్ అనేది కనిపిస్తుంది అనమాట మనకి ఈ పర్టికులర్ కంపెనీ యొక్క. సో ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేస్తే కనుక సో అరవిందో ఫార్మా అరౌండ్గా 19 పీఈ దగ్గర ట్రేడ్ అవుతుంది. సెక్టార్ పీఈ వచ్చేసరికి 35 ఉంది. స్టిల్ చాలా మంచి సెక్టార్ కన్నా కూడా చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర స్టాక్ అయితే కనుక ట్రేడ్ అవుతుంది గైస్. మనం అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 1,600 లెవెల్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ రీసెంట్గా మనకి మార్కెట్ ఫాల్లో ఆల్మోస్ట్ 1,000. కొంత ఫార్మా స్టాక్స్ అంత హెవీగా పర్ఫామ్ చేయట్లేదు రీసెంట్ టైమ్స్లో. బట్ లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న కంపెనీ గైస్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా ఈ పర్టికులర్ స్టాక్ 500 రూపీస్ దగ్గర నుంచి 1,500 దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాల్ అనేది కనిపిస్తుంది గైస్. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే స్లోగా అక్యూములేట్ చేసుకుని 800 లెవెల్స్ దాకా మనం డిప్లో యాడ్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి అరవిందో ఫార్మా గురించి అనమాట. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి మనం ఏదైతే లార్జ్ క్యాప్ స్టాక్స్ నుంచి మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్కి వెళ్తున్నాం అనమాట. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి దీపక్ ఫెర్టిలైజర్స్ గైస్. మనకి ఫెర్టిలైజర్కి సంబంధించిన స్టాక్ అనమాట. సో ప్రెజెంట్ అయితే కనుక ఆల్ టైమ్ హై బ్రేక్ అవుట్ ఇచ్చి చాలా మంచి ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ చాలా మంచి వాల్యూస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. స్టాక్ పీఈ అరౌండ్గా సో 20 పీఈ ఉందన్నమాట. ఆర్ఓఈ బాగున్నాయి. సో ఫెర్టిలైజర్ స్టాక్స్ ఎప్పుడు కూడా కొంత సీజనల్ స్టాక్, బట్ లాంగ్ టర్మ్ వ్యూ మంచి కంపెనీస్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా మంచిగా రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ సో 500 రూపీస్ స్టాక్ కాస్త ప్రెజెంట్ ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి చాలా మంచి మూమెంట్ కూడా ఇస్తుంది గైస్. స్టాక్ అయితే కనుక సో ప్రైస్ వైజ్ కొంత బాగా అప్ సైడ్ మనకి ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ వాల్యుయేషన్స్ పరంగా మన దీపక్ ఫెర్టిలైజర్స్ని అబ్జర్వ్ చేస్తే కనుక సో
ఈ పర్టికులర్ కంపెనీ సెక్టార్ పీ 26 నుంచి 27 ఉంటే కనుక స్టిల్ స్టాక్ అనేది మనకి 20 బిలో పీఈ బిలో మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. స్టిల్ చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ కొంత సీజనల్ స్టాక్. సో మనకి ఎప్పుడైతే ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తాం ఆ టైంలో మనకి ఈ స్టాక్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. సో డిప్స్లో యాడ్ చేసుకోండి. సో 1400 లెవెల్స్, సో 800 లెవెల్స్ దాకా కూడా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కొంత స్వింగ్ ట్రేడింగ్కి అయితే కనుక బాగా యూజ్ అవుతుంది గైస్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా పడి మళ్ళీ కొంత సో పడతాయి అనమాట. సో హై లెవెల్స్ దగ్గర ఒకేసారి బై చేయకుండా డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తారు మనకి సో క్యాన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ గైస్. సో మనకి ఇది మనకి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ. సో స్టిల్ చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. మార్కెట్ క్యాప్ అరౌండ్ 10,000 crores ఉంది. ROE డీసెంట్గా ఉన్నాయి. 35,000 crores అరౌండ్గా డెప్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ పీఈ వచ్చేసరికి 12 దగ్గర అరౌండ్గా ఉందన్నమాట. సెక్టార్ పీఈ వచ్చేసరికి 17 దగ్గర ఉంది. జనరల్గా ఈ పర్టికులర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మనకి సో ఆల్రెడీ మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. అంతేకాకుండా సెక్టార్ కన్నా కూడా ఇంకా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి కదా. సో సెక్టర్ ఓవరాల్ ఇండస్ట్రీలోనే మనకి ఇంకా మంచి చీప్ వాల్యుయేషన్స్కి ట్రేడ్ అవుతుంది అనమాట. ఇటువంటి స్టాక్స్ మనం అక్యూములేట్ చేసుకుంటే కనుక లాంగ్ రన్ చాలా బాగా గ్రోత్ ఉండే ఛాన్స్. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ 950 లెవెల్స్ దాకా వెళ్ళి అక్కడి నుంచి మంచి కరెక్షన్లో దొరికింది మార్కెట్ ఫాల్లో. మళ్ళీ కూడా స్లైట్ రివర్స్లో వచ్చి అప్ ట్రెండ్లో మనకి మూవ్ అవుతుంది అనమాట. హైర్ లోస్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. స్టాక్ అయితే కనుక సో స్టిల్ ఇంకా చాలా మంచి డీసెంట్ వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. డిప్స్లో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో రీసెంట్ టైమ్స్లో 600 దాకా పడింది. ఇలా డిప్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ వ్యూకి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ గైస్. ఇది మనకి సో మీడియం స్మాల్ క్యాప్ రేంజ్లోకి వస్తుంది అనమాట. స్మాల్ క్యాప్ స్టాక్ కింద కన్సిడర్ చేయొచ్చు. కన్స్ట్రక్షన్ బేస్డ్ కంపెనీ, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ ఛాన్స్ అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ మంచి గ్రోత్ ఉండే ఛాన్స్. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 450 లెవెల్స్ దాకా వెళ్ళి అక్కడి నుంచి మంచి కరెక్షన్లో స్టాక్ అయితే కనుక దొరుకుతుంది గైస్. ROE చాలా బాగున్నాయి. మోర్ దెన్ 20 ఉన్నాయి అనమాట. స్మాల్ డెప్ట్ అనేది మనకి కంపెనీ కనిపిస్తుంది. అలాగే మనం ఇండస్ట్రీ కంపేర్ చేస్తే కనుక సో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ మనకి 40 PE దగ్గర ట్రేడ్ అవుతుంటే కనుక స్టిల్ ఈ పర్టికులర్ స్టాక్ 5 PE దగ్గర ట్రేడ్ అవుతుంది. చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఈ పర్టికులర్ కంపెనీ అనేది మనకి ట్రేడ్ అవుతుంది గైస్. సో ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించిన కంపెనీ అనమాట. కంటిన్యూస్ ఫాల్లో మనకి కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్ వ్యూ మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 400 లెవెల్స్ స్టాక్ కాస్త 200 రూపీస్కి అరౌండ్గా దొరుకుతుంది అనమాట. 1 to 2 డిప్స్లో లైక్ 200 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ, 200 నుంచి 210 లెవెల్స్ దగ్గర, అలాగే మనకి 150 నుంచి 160 కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు. వీళ్ళకి మంచి ఆర్డర్స్ కూడా వస్తాయి అనమాట. ఏదైతే కన్స్ట్రక్షన్ ఆర్డర్స్ కూడా వస్తాయి. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తారు మనకి సో హుడ్కో గైస్. చాలా మంది రిక్వెస్ట్ చేస్తుంది హుడ్కోలో ఇన్వెస్ట్ చేయొచ్చు. రీసెంట్ టైమ్స్లో బాగా పడిన తర్వాత మంచి ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. సో మార్కెట్ క్యాప్ వైజ్ అరౌండ్ 48,000 crores ఉంది. స్టాక్ PE 17 ఉందన్నమాట. స్టిల్ మంచి వాల్యూస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ROE డీసెంట్గా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ కంపెనీ వచ్చేసరికి ఏదైతే రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 150-160 లెవెల్స్ దగ్గర కూడా మనం డిస్కస్ చేస్తాం. అక్కడి నుంచి మంచి ర్యాలీ కనిపించింది. ఈ ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ 50-60 స్టాక్ కాస్త ఆల్మోస్ట్ 350 లెవెల్స్ దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి మంచిగా మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్ కరెక్షన్ అయినప్పుడు మంచి ప్రైస్ దగ్గర వచ్చాయన్నమాట. డిప్స్లో యాడ్ చేసుకోండి. ఒకేసారి బై చేయకండి. రీసెంట్గా మార్కెట్ ర్యాలీలో పెరుగుతుంది అనమాట. బట్ ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో 200-150 నుంచి 160 రీజన్స్ చాలా మంచి రీజన్స్ అనమాట. సో ఈ పర్టికులర్ కంపెనీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక అరౌండ్గా 17 to 18 PE దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ సెక్టార్ PE కంపేర్ చేసిన కదా అరౌండ్గా 17 ఉందన్నమాట. స్టిల్ చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఈ పర్టికులర్ కంపెనీ అయితే ట్రేడ్ అవుతుంది గైస్. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్ గైస్. అడ్వైజరీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అడ్వైజరీ బేస్డ్ కంపెనీ అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ. సో ROE చాలా బాగున్నాయి. సో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డెప్ట్ కంపెనీ. సో అలాగే PE రేషియో వచ్చేసరికి 18 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. మనకి ఈ పర్టికులర్ కంపెనీ వచ్చేసరికి సో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సెక్టర్ ఆ పర్టికులర్ దాంట్లో ఆల్మోస్ట్ సెక్టార్ PE 17 ఉంటే ఈ పర్టికులర్ స్టాక్ కూడా అరౌండ్గా సేమ్ వాల్యుయేషన్స్ దగ్గర మనకి ఈ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. సో చాలా మంచి కంపెనీ లాంగ్ టర్మ్ వ్యూ. సో మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే మంచి ప్రాఫిట్స్ అనేవి వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 100 crores ఇన్వెస్ట్ చేస్తే కనుక ROE అరౌండ్గా 64 ఉందంటే 64 crores జనరేట్ చేస్తున్నారు గైస్. లాంగ్ టర్మ్ వ్యూ డీసెంట్ కంపెనీ అనమాట. సో లిస్ట్ అయిన తర్వాత నుంచి కూడా హెవీ కరెక్షన్, IPOలో లిస్ట్ అయిన తర్వాత హెవీగా పడిందనమాట. పడి ఆల్మోస్ట్ 200 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ప్రజెంట్ అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. సో డిప్స్లో యాడ్ చేసుకోండి. చాలా మంచి వాల్యుయేషన్స్ కూడా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది గైస్. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఏదైతే
కంపెనీస్ ఉంటాయో కొంత మనం జాగ్రత్తగా మానిటర్ చేస్తుండాలి. ఎవ్రీ క్వార్టర్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ కొంత మానిటర్ చేస్తుండాలి. ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుందా లేదా అనేది అది కొంచెం చూసుకోండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సో ఈఎంఎస్ లిమిటెడ్ గైస్. సో ఈఎంఎస్ లిమిటెడ్ మనకి ఏదైతే మనకి వాటర్ వేస్ట్ కానివ్వండి, వాటర్ వేస్ట్ కలెక్షన్ కానివ్వండి, వాటర్ ట్రీట్మెంట్ కానివ్వండి, వాటర్ డిస్పోజల్ కానివ్వండి, దానికి సంబంధించిన కంపెనీ స్టిల్ చాలా మంచి వాల్యూషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ROE చాలా బాగుంది. స్మాల్ క్యాప్ కంపెనీ 18 PE దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే కనుక 867 ఉంది. స్టిల్ మనకి స్టాక్ సో ఆల్మోస్ట్ 600 రూపీస్ దగ్గర మనకి 600కి దొరుకుతుంది గైస్. మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో రీసెంట్ టైమ్స్లో చాలా మంచి లిస్ట్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 300, 280, 300 రూపీస్ దగ్గర స్టాక్ వస్తే 1000 లెవెల్స్ దాకా వెళ్ళింది. ఎందుకంటే అక్కడ ఆ టైంలో మనకి వాటర్ ట్రీట్మెంట్ కంపెనీస్ చాలా బాగా ర్యాలీ ఇచ్చాయి. బట్ ఈ కంపెనీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్టిల్ స్టాక్ PE అరౌండ్గా 18 to 20 అరౌండ్ PE ఉందన్నమాట. సెక్టార్ PE 40 ఉంది గైస్. స్టిల్ ఆల్మోస్ట్ 50% లో PEలో మనకి దొరుకుతుంది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ. సో వాటర్ ట్రీట్మెంట్ కంపెనీస్ 2030 కల్లా చాలా బాగా నుంచి గ్రోత్ ఉండే ఛాన్స్, ఎందుకంటే మనకి వాటర్ స్కేసిటీ మనకి వచ్చే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. సో ఇది మనకి స్మాల్ క్యాప్ స్టాక్స్ కేటగిరీకి సంబంధించింది. స్టాక్ మనం చూస్తే కనుక సో రీసెంట్ టైమ్స్లో మనకి లిస్ట్ అయిన తర్వాత చాలా బాగా గ్రో అయింది. ఆల్మోస్ట్ 300 రూపీస్ స్టాక్ 1000 దాకా వెళ్ళిందంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 3x దాకా కూడా ఇచ్చిందనమాట. ఆ తర్వాత మంచి కరెక్షన్లో దొరుకుతుంది. ప్రజెంట్ అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ స్టిల్ నెగిటివ్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే సో ఐపీలో మంచి ర్యాలీ కనిపించింది. ఆ తర్వాత స్టాక్ కరెక్షన్లో కనిపిస్తుంది. అంటే సో ఎవరైతే మంచి ప్రాఫిట్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారో అందువల్ల స్టాక్లో కరెక్షన్ కనిపిస్తుంది. బట్ లాంగ్ టర్మ్ మంచి గ్రోత్ స్టాక్ అనమాట. 600 అలాగే 400 నుంచి 420 ఇలా డిప్స్లో అక్యూములేట్ చేసుకుంటే గ్యాప్ ఇవ్వండి. ఎవ్రీ ప్రైస్ యావరేజ్ ప్రైస్కి కొంత గ్యాప్ ఇవ్వడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ వన్ వచ్చేసరికి జీపీ అనమాట. సో ఈ పర్టికులర్ కంపెనీ కూడా సో గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్ అనమాట. సో అరౌండ్ 13,000 crores మిడ్ క్యాప్ కేటగిరీకి వస్తుంది. స్టాక్ PE వచ్చేసరికి 16 ఉందన్నమాట. సో 23 ROCE బాగుంది, ROE బాగుంది. ఆల్మోస్ట్ 300 crores స్మాల్ డెప్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. సో ఐరన్ ఓర్ మైనింగ్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఐరన్ ఓర్ పిల్లెట్స్ కానివ్వండి, స్పాంజ్ ఐరన్ కానివ్వండి, స్టీల్ పిల్లెట్స్ ఇవన్నీ కూడా మనకి ఈ కంపెనీ అనేది తయారు చేస్తుంది అనమాట. మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తుంది. ఈ పర్టికులర్ స్టాక్ PE వచ్చేసరికి 16 ఉందన్నమాట. సెక్టార్ PE మనం చూస్తే కనుక 26, 27 ఉంది. స్టిల్ మనకి ఆల్మోస్ట్ 10% PE మనకి లో దగ్గర దొరుకుతుంది. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ గైస్. రీసెంట్ టైమ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ స్టాక్ 70-80 రూపీస్ దగ్గర నుంచి కూడా 250 లెవెల్స్ దాకా వెళ్ళింది. మళ్ళీ పడింది. ఆల్మోస్ట్ 150 లెవెల్స్ దాకా వచ్చి మళ్ళీ కూడా సో మార్కెట్ రివర్సల్లో స్లైడ్గా రివర్స్ వెళ్తుంది గైస్. లాంగ్ టర్మ్ వ్యూ డిప్స్లో యాడ్ చేసుకుంటే ఒకే ప్రైస్ దగ్గర ప్రజెంట్ అయితే కనుక 200 టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే స్మాల్ క్వాంటిటీ ఇన్వెస్ట్ చేయండి. సో 140 నుంచి 150 రీజన్ కూడా మంచి రీజన్. 1 or 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని అప్పుడు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. స్టిల్ ఇది కూడా చాలా మంచి వాల్యూషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గైస్. సో ఇవన్నమాట స్టాక్స్ మనం డిస్కస్ చేసింది. ఫస్ట్ వన్ SBI డిస్కస్ చేసాం. సెకండ్ వన్ హీరో మోటోకార్ప్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి ఆరో ఫార్మా. ఫోర్త్ వన్ వచ్చేసరికి దీపక్ ఫెర్టిలైజర్స్. అలాగే తర్వాత మిడ్ క్యాప్ కేటగిరీస్లో మనకి కొన్ని స్టాక్స్ డిస్కస్ చేసాం. క్యాన్ఫిన్ హోమ్ కానివ్వండి, KNR కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, హుడ్కో కానివ్వండి. ఆ తర్వాత మనం డిస్కస్ చేస్తే కనుక డ్యామ్ క్యాపిటల్ కానివ్వండి. కొంత అడ్వైజరీ సర్వీసెస్ కంపెనీస్ కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే సో స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. కంపెనీ పర్ఫార్మెన్స్ బట్టే స్టాక్ బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ EMS లిమిటెడ్ వాటర్ ట్రీట్మెంట్ కంపెనీ అనమాట. అలాగే లాస్ట్ వన్ వచ్చేసరికి జీపీలు అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే ఇండస్ట్రీ PE కన్నా కూడా స్టిల్ చాలా మంచి వాల్యూస్ ఇస్తాయి. ఆల్ టైమ్ హై మార్కెట్స్ ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ మనకి ఆల్ టైమ్ హై మార్కెట్స్ ఉన్నప్పుడు కూడా స్టిల్ మంచి వాల్యూషన్స్ దగ్గర ట్రేడ్ అవుతున్న లార్జ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అనమాట. ఇటువంటి స్టాక్స్లో మనం కొంత అనాలిసిస్ చేసుకొని డీప్ అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా కష్టపడి స్టాక్స్ ఫైండ్ అవుట్ చేసి చెప్తున్నాం. సో ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే దాంట్లో అడగొచ్చు గైస్. వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.